తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15 ఆగస్టు లోపు అమలు చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి కాకుండా పలు విడతల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూలైలో ప్రారంభించి ఆగస్టు లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15 ఆగస్టు లోపు అమలు చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి కాకుండా పలు విడతల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూలైలో ప్రారంభించి ఆగస్టు లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇక రుణమాఫీకి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ ఆనంద్. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీపై సీరియస్ గా కసరత్తు కొనసాగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలైన రుణమాఫీ అయితే డిసెంబర్ లోనే కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన పరిస్థితి. కానీ డిసెంబర్ 9న చేయాల్సిన రుణమాఫీ చేయకపోవడం, దాని తర్వాత ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం, ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అంటూ కూడా ఏ ప్రాంతానికి అయితే వెళ్తాడో ఆ ప్రాంతానికి కూడా ప్రాంతాల్లో ఉన్న దేవుళ్లపై కూడా ఒట్టేసిన పరిస్థితి. ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, జోగులాంబ గద్వాల జోగులాంబలో అక్కడ దేవులవాడ ఆ దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసిన పరిస్థితి. కానీ అసలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, ఈ వర్షాకాలం వస్తుంది. అయితే రైతులకు ఇప్పుడు పెట్టుబడి సహాయం కూడా అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ఇచ్చిన 15 ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాను కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మంత్రివర్గ శాఖలతో కూడా ఏదైతే చర్చిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒకేసారి రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా 25 నుండి 30 వేల కోట్ల అవసరం ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఏ విధంగా అమలు చేయాలి, అంటే దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తర్జన పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఒకేసారి కాకుండా పలు దఫాలుగా జూలైలో ప్రారంభించి ఆగస్టు 15 వరకు రుణమాఫీని 10 దఫాలుగా కూడా చేయడానికి కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా రుణమాఫీకి కావాల్సిన ఆదాయ వనరుల సమీకరణ కోసం కూడా వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది ప్రభుత్వం. సో ఈ పరిస్థితుల్లో కూడా ఆదాయం ఏ విధంగా ఏ మార్గాల ద్వారా రాబట్టాలి, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన అవసరమైన ఏదైతే ఈ డబ్బులు ఏ విధంగా తీసుకురావాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా కేంద్రం కూడా అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథక నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా భావిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో కూడా రుణమాఫీకి అమలయ్యే ఏదైతే అవసరమయ్యే డబ్బుల కోసం కూడా అన్వేషిస్తున్న పరిస్థితి ప్రభుత్వం పలు రకాలుగా. మరొక వైపు కొన్ని కండిషన్స్ కూడా రుణమాఫీకి కూడా పెట్టే ఆలోచన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఏదైతే రుణమాఫీకి అర్హులైన వారిని గుర్తించేందుకు కూడా ఇటు పాస్బుక్ లో అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలే కూడా ప్రామాణికంగా తీసుకోవడం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కేబినెట్ సమావేశం నిర్వహించి కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన ఏదైతే పలు అంశాలకు సంబంధించి చర్చించి అది విధి విధానాలను కూడా ఖరారు చేసి జూలై నుండి ఆగస్టు వరకు 10 దఫాలుగా రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి సీరియస్ గా కసరత్తు ప్రారంభించారని చెప్పొచ్చు. ఆనంద్, రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ భూములు తనఖా పెట్టి యొక్క అమౌంట్ను స్వీకరించేటువంటి అంటే అమౌంట్ను గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరి ఇది కొనసాగిస్తుందా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తుందా, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి యొక్క రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి? అంటే ప్రభుత్వం అయితే వివిధ రకాల
అన్వేషణ అయితే ప్రారంభిస్తుంది ఈ రుణమాఫీకి సంబంధించి. ఇటు ఏదైతే రుణమాఫీకి కావాల్సినటువంటి 25,000 కోట్లు 25,000 నుండి 30,000 కోట్లు ఖచ్చితంగా అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనామయ్యే పరిస్థితుంది, ప్రతిపక్షాలు పోసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆ రకంగా అన్వేషిస్తుంది. అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లో తనఖా పెట్టి కూడా తీసుకురావాలని కూడా భావిస్తుంది, ఆ రుణం తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ రకంగా కూడా ఇప్పటికే ఏదైతే చర్చలు కూడా ప్రారంభమైన పరిస్థితుంది. అంటే ఇటు ఇప్పటికే బాండ్ల రూపంలో బాండ్ల రూపంలో తీసుకురావాలా, లేకపోతే ఏదైతే ప్రభుత్వ భూముల్ని ఏదైతే తనఖా పెట్టి తీసుకురావాలా, లేకపోతే ఏ రకంగా అంటే అమ్మాలా, లేకపోతే ఏ విధంగానే పలు రకాల ఏదైతే చర్చలు అయితే చేస్తున్న పరిస్థితుంది. మరి ఏ విధంగా ఈ 25,000 నుంచి 30,000 కోట్లు జూలై నుండి ఆగస్టు వరకు ఏ విధంగా సమీకరిస్తారు అనేది దాని మీద ప్రధానంగా ఏదైతే అన్వేషిస్తున్నారు. మరొకవైపు ఈ కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై కూడా కసరత్తు చేసి ఒక నిర్ణయానికి అయితే ప్రభుత్వం వచ్చి దానికి అనుగుణంగానే ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పొచ్చాను. శ్రీనివాస్, మరి రైతులందరికీ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి రుణాలను కూడా మంజూరు చేసే అవకాశం కనిపిస్తలేదు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి దీంట్లో కొర్రీలు పెట్టడమే కాకుండా దాంతోపాటు కొందరికి అంటే రైతులందరికీ కాకుండా కొందరికి కట్ ఆఫ్ చేసుకుంటూ కూడా ముందుకు వస్తున్నటువంటి యొక్క ఆలోచనలు కూడా ఉన్నట్టుగా గవర్నమెంట్ నుంచి మనకు తెలుస్తూ ఉంది. మరి ఇది వాస్తవమేనా? అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రుణమాఫీకి సంబంధించి ఏదైతే దుబారా జరిగింది, ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ అనేది పక్కదారి పట్టింది, సరి అయిన లబ్ధిదారులు రైతులకి రుణమాఫీ జరగలేదు, ఏదైతే దళారులకి రుణమాఫీ చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా నిజమైన రైతులకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ రకంగా ఏదైతే నిజమైన రైతుల్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ రైతులనే గుర్తించాలని కూడా భావించింది ఈ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కూడా వారికి సంబంధించిన ఏదైతే అర్హులైన రైతుల కోసం కూడా ఇప్పటికే కసరత్తు అయితే ప్రారంభించిన ప్రభుత్వం. అదేవిధంగా అందుకే ప్రామాణికంగా పాస్బుక్, అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, అదేవిధంగా దీనికి సంబంధించి ప్రామాణికంగా పెట్టి కండిషన్ పెట్టి దానికి సంబంధించి ఆ రుణమాఫీ కూడా ముందుకు వెళ్ళాలి రుణమాఫీకి అని చెప్పేసి కూడా భావిస్తుంది. గతంలో కూడా చూసాం మనం, ఏదైతే నిజమైన లబ్ధిదారులకు రుణమాఫీ జరగలేదని కూడా గతంలో రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి. సో అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకూడదు. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకే లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఏదైతే దళారులని ఏదైతే గుర్తించి వాళ్ళని ఏరివేయడంతో పాటు నిజమైన లబ్ధిదారులకి ఈ రుణమాఫీ చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి అయితే ఒక రూపకల్పన చేస్తున్నారని చెప్పొచ్చు. ఆనంద్ శ్రీనివాస్, మరి గతంలో రైతు బంధు విడుదల చేసింది అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో మరి రైతులందరికీ కూడా రైతు బంధు రాలేదని చెప్పి చాలా వరకు అయితే రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తున్నటువంటి యొక్క బడ్జెట్ను మరి రైతులందరికీ సకాలంలో అంటే ఆగస్టు 15 లోపు పక్కా చేరుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పేరిట రైతుల అకౌంట్ లో 10,000 జమ చేశారు. అంటే 2 సీజన్లు 5,000 ఎకరానికి 10,000 జమ చేసిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రైతు భరోసా పేరిట 15,000 రైతుల ఖాతాలో వేస్తారని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక ఏదైతే 10,000 అంటే ఇప్పటికే 10,000 వేసిన పరిస్థితి. రైతు భరోసా పేరెంట్స్ చెప్పినా కూడా 10,000 అకౌంట్ లో వేశారు. అయితే రైతు భరోసా అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ అమలు చేయలేదు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతుల నుండి కూడా ఏదైతే వ్యతిరేకత వస్తుంది, అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కాంగ్రెస్ అనుసరిస్తుందని కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్న పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా ఆ రకంగా ఎండగడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు విమర్శల్ని తిప్పికొట్టే విధంగా కూడా ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు రైతు భరోసా పేరు మీద కూడా రైతులకు రుణాలు ఇచ్చే అవకాశం అంటే విధి విధానాలు కూడా చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు
రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఈ రైతు భరోసా విషయంలో కూడా కాంగ్రెస్ సీరియస్ గా ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా కూడా కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరొక వైపు వీటికి సంబంధించి కూడా ఏ విధంగా ఇప్పుడు రైతు భరోసాకు కావాల్సిన డబ్బులు కావచ్చు, అదేవిధంగా ఇటు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఏ విధంగా సమకూర్చాలనే అంశం మీద తర్జన పడుతున్నారు. మరొక వైపు ఇప్పటికే కూడా ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వంపై కూడా ఇప్పటికే విమర్శలు కూడా ఇటు ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. సో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పటికే 6 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజల్ని ఇటు రైతులను మోసం చేస్తుందని కూడా ఇటు విమర్శిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ చేసి తీరాలని కూడా భావిస్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించడంతో పాటు రైతులకు అండగా ఉండాలి. రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.